నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్ నేతాజీ నగర్ 3వ వీధిలో 14 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నెం పెంచల నాయుడు, జలదంకి సుధాకర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పీ కృష్ణారెడ్డి, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు, టీడీపీ నాయకులు రాజేష్, అలగల ప్రభాకర్, నాగేంద్ర సింగ్, కటారి వెంకటరమణయ్య, షేక్ సయ్యద్ బాబు, రమణయ్య నాయుడు, రత్నం, శ్రీనివాసులు రెడ్డి, కిషోర్ రాజు, షేక్ మస్తాన్, డిష్ చిన్న, నవీన్, మాధురి, మురగా, కాదర్వల్లి, షేక్ షఫీ, నాని, మౌలాలి, పవన్, నరేష్, మస్తాన్, చందు, మొహలివ్, వినయ్, విజయ్, ఆనంద్, సోమశేఖర్, ప్రసాద్, సాదిక్, సుభాష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం ప్రతినిత్యం కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో అధికారులతో ఎక్కడికక్కడ స్థానిక డివిజన్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ఈ వర్క్లన్నీ కూడా పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే 240 పనులు, 238 పనులు పూర్తయినాయి. ఇంకొక 2 పనులు ఉన్నాయి. అవి కూడా ఒక వారం రోజుల్లో అవి కూడా పూర్తయిపోతాయి. అనుకున్న ప్రకారం 60 రోజుల లోపలే తిరిగి కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేతే ఒకే రోజు ఒకే టైంకి ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటామని కేటాయించాం. వాటన్నింటిలో మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా పూర్తయినాయి. బ్యాలెన్స్ కూడా త్వరలో. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించిన ప్రభుత్వంలో ఒక పక్కన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ సారథ్యంలో నిత్యం కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటుకి సంబంధించి కానీ, తాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఎన్హెచ్ఐ ఫ్లైఓవర్లు కానీ, ఇతర పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాబో 3 సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏమన్నా ప్రజలు ఇచ్చిన సలహా మేరకు, కూటమి నాయకులు ఇచ్చిన సలహా మేరకు ప్రతి డివిజన్లో కానీ ప్రతి గ్రామంలో కూడా రాబో 3 సంవత్సరాల్లో తప్పకుండా వారి సూచన సలహాలు తీసుకుని అవి కూడా